ఏ రోజైనా ఏ దైవ సేవకుడైనా ఒక దేవాలయం అంటే హిందూ టెంపుల్ దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు ప్రేమ, మమకారము, అనుబంధము అనే రకాల ఈరోజు రాజ్యాంగంలో ఉన్న వాకు స్వాతంత్రమును మతశేషని ఈరోజు ఇలాంటి వ్యక్తుల ద్వారా ఏ దైవ సేవకుడు, దేవుని సేవకుడు హైందవ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లుగా చరిత్రలో ఎక్కడ కూడా మనం చూడలేదు. అలాంటి ఈనాడు చూస్తే హైందువుల మధ్య మరి హైందత్వంలో చిచ్చు పెడుతున్న వారు అంటే మత కలహాలకి కారుకులైన వారు ఎవరయ్యా అంటే ఈ రాధామనోహర్ దాసు మత కలహాలకి కారుడని చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక చర్చి సమీపంగా దగ్గరికి వెళ్ళి ఆ చర్చి ఎలపట ఎదురు నిలబడి చూడు ఎలా ప్రలోభాలు పలుకుతూ ఉన్నారో ఈ యొక్క రాధామనోహర్ దాసు. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలండి? మత కలహాలకి కారుకులు వీళ్ళు కారా? మత కలహాలకి కారుకులు వీళ్ళు కారా? ఒక్క క్షణము ప్రేమైన భారతదేశ ప్రజలారా ఆలోచించండి. మేము దేవాలయాల దగ్గరకు వచ్చి, దేవాలయ ఎదురు దగ్గరకు వచ్చి, వారి ఆ యొక్క గుడిని సమీపంగా వచ్చి ఎప్పుడు కూడా ఏ దైవ సేవకుడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఎవరి మనోభావాలని దెబ్బతీయరాదు అని మతశేష స్వాతంత్ర హక్కులు రాజ్యాంగంలో ఉంది. అలాంటి ఈ యొక్క రాజ్యాంగంలో మనం బ్రతుకుతున్నాము, కానీ రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తున్న ఇలాంటి వ్యక్తులను చూసి సభ్య సమాజంలో వారు ఏం నేర్చుకుంటారు? ఇతను ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ మాటలు మీరు ఆలకించండి. రామవాడు వీళ్ళు చేసేది వాడు ఇక్కడ ఉంది వీడి కూడు, నువ్వు రా నా తోడు, నువ్వు రారా కూర్చుని కూర్చోబెట్టి మీరు నిలబడి డాష్ కూడుకోని స్థలం ఫైనల్లీ స్మాష్. ఇక్కడ ఒక వెరీ గుడ్డివాడు ఏంటి? రామవాడు వీళ్ళు చేసేది వాడు ఇక్కడ ఉంది వీడి కూడు, నువ్వు రా నా తోడు. దేవుని మందిర ఆభరణ సమీపంగానికి వెళ్ళి అక్కడ దేవాలయం మందిరం మీద ఉన్న వాగ్దానాలని ఎలా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రలోభాలు పలుకుతూ అపహాసము చేస్తా ఎలాగ వెళ్ళి మాట్లాడుతున్నారో గమనించారా? ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్న ఆ మాటలకి ద్వారా సభ్య సమాజంలో ఉన్న ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఇలాగనే ఉన్నారా అంటే కాదు, కానీ ఇలాంటి వ్యక్తుల ద్వారాగా ఈనాడు సభ్య సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారు, ఎలా వెళ్ళిపోతున్నారు అంటే ఒక తెలియని గిల్టీ, ఒక తెలియని ఒక అప్పుడు దాకా కొద్దో గొప్ప ఉన్న ఆ ప్రేమ ఇలాంటి వ్యక్తుల ద్వారాగా ఏం జరుగుతుంది అంటే ఉన్న మమకారము కూడా వెళ్ళిపోయి వ్యతిరేకులుగా మారిపోతున్న పరిస్థితులు. ఈరోజు ఈ రాధామనోహర్ దాసు ఒక